చికెన్ కర్రీ ఫుల్గా కరివేపాకు ఫ్లేవర్తో ప్రతి ముద్దకి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తూ తినే కొద్ది తినాలనిపించే విధంగా ఫ్రైకి దగ్గరలో కర్రీకి కొంచెం దూరంలో వీడియోలో కనిపిస్తున్నట్లు చిక్కటి గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉండే విధంగా ఇలా కర్రీ చేయండి. చాలా బాగా ఇష్టపడతారు. మా ఇంట్లో వాళ్ళకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయిందండి. టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది అనుకుంటా టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో అని. సో మరి ఎలా చేయాలో తెలియాలి కదా. సో ఫుల్ వీడియో చూసేయండి. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దానిలో పొడవుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి ఒకవైపు వేగుతుండగా మరో సైడ్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొన్ని జీడిపప్పుల్ని కొన్ని బాదం పప్పుల్ని కొంచెం పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని దానిలోనే గుప్పెడు కొత్తిమీరని అదే విధంగా మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసి దీనిలోనే బ్రౌన్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, ముందుగానే నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాను. లేదు అని అనుకుంటే మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ని వేయించుకుంటున్నాం కదా, దానిలో నుండి తీసుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలో మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో ఇప్పుడు దీనిలోనే ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని పలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు అనేది కొంచెం పలుకులుగా తగులుతూ ఉంటుంది కదా పీచు, అలాంటివి ఏమి లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూస్తున్నట్లు. సో ఈ పేస్ట్ అయితే పక్కన పెట్టుకొని ఈ లోపు స్టవ్ మీద బ్రౌన్ ఆనియన్స్ చక్కగా వేగాయి కదా. సో ఇలా వేగిన తర్వాత దీనిలో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ని అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని చికెన్ లో నుండి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. సో చూడండి చికెన్ లో నుండి వాటర్ రిలీజ్ అయ్యి ఇలా ఉడుకుతుంటుంది కదా. ఈ స్టేజ్ లో స్పైసెస్ కానీ పేస్ట్ కానీ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడిని, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా పొడిని, అలాగే కారం స్పైస్ కి తగ్గట్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని దీనిలోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. స్పైసెస్ లో ఉప్పుని యాడ్ చేయడం మర్చిపోయానండి. సో రుచికి తగ్గట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని వాటర్ ని యాడ్ చేయకుండా ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని కుక్ చేసుకోండి లో ఫ్లేమ్ లోనే. మనం ఈ స్టేజ్ లో వాటర్ ని యాడ్ చేసినట్లయితే మసాలా ఫ్లేవర్స్ చికెన్ ముక్క లోపలికి వరకు వెళ్లకుండా టేస్ట్ అంత బాగోదండి. సో వాటర్ ని యాడ్ చేయకుండా లో ఫ్లేమ్ లోనే కుక్ చేయడం వలన ముక్క లోపల వరకు ఫ్లేవర్స్ అన్ని అబ్జర్వ్ అయ్యి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకున్న తర్వాత మీకు వీడియోలో కనిపిస్తున్నట్లు మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లోనే జస్ట్ తక్కువ అంటే టీ గ్లాస్ అనే వాటర్ ని యాడ్ చేస్తున్నానండి. నేను పెద్దగా వాటర్ ని అస్సలు యూజ్ చేయనండి. నాకు చిక్కటి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి లో ఫ్లేమ్ లోనే చికెన్ లో నుండి అబ్జర్వ్ అయ్యే వాటర్ తోనే కుక్ చేస్తుంటాను. ఆయిల్ సపరేట్ అయ్యి సూపర్ టేస్టీ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ విధంగా కుక్ చేసుకోండి. నేను ఇంకాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేయాలనుకుంటున్నాను. మీకు ఈ కన్సిస్టెన్సీ ఓకే అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో చూడండి నేను మరి కాస్త ఫ్రైగా దగ్గర పడేంత వరకు కుక్ చేశానండి. ఈ స్టేజ్ వరకు కుక్ చేసుకున్నట్లయితే ఈ కర్రీ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. సో ఇలా రెడీ అయిన తర్వాత చివరిగా ఒక చెక్క నిమ్మరసాన్ని, కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకున్నట్లయితే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ బిర్యానీలో కానీ, నార్మల్ ప్లెయిన్ రైస్ లో కానీ, చపాతీల్లో కానీ, దోశల్లో కానీ తింటుంటే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఏం చేయాలి, వెంటనే లైక్ చేసేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.